హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ అయిన జొన్న జావను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఈ జొన్న జావ హెల్త్కి చాలా మంచిదండి. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మేము ఈ జొన్న జావను తాగుతామండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఇప్పుడు జొన్న జావను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ మా నలుగురి కోసమని 3 టేబుల్ స్పూన్ జొన్న పిండిని తీసుకున్నానండి. దీన్ని మిక్సీ జార్లో పట్టుకున్నదే, కొద్దిగా బరకగా పట్టుకోవాలండి. మరి జొన్న పిండి మరీ స్మూత్గా లేకపోయినా ఏం కాదండి, కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది. అలా పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మిల్క్, టేస్ట్కి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న జావ. మీద ఒక పాత్రను మనం పెట్టి అందులో నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు అలా మరిగిన తర్వాత అందులో మన తీపికి కావలసినట్లుగా మనం తేనె ఉపయోగిస్తున్నాం. 2 టేబుల్ స్పూన్లు తేనె వేయవలసి ఉంటుంది. ఆ తేనె వేసాక కొద్దిగా ఆ వేడి నీళ్ళల్లో తేనె కరిగిపోతుంది. ఇలా వేడి నీళ్ళలో తేనె కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రాగి పిండి ఉండలు లేకుండా అందులో నీళ్ళల్లో కలిపి ఉంచుకున్నాం. ఆ రాగి పిండి కలిపిన నీళ్ళని తీసుకొచ్చి ఈ మరిగించిన పాత్రలో వేసేసాం. అప్పుడు రాగి పిండి ఆ నీళ్ళల్లో కొద్దిగా ఉడకనివ్వాలి. ఆ పచ్చిదనం పోయి కొద్దిగా చిక్కగా అయిన తర్వాత దాన్ని తీసుకుని గ్లాసులో పోసి రాగి మాల్ట్లో కొబ్బరి పాలు కొంత సకానికి సగం కొబ్బరి పాలు కొంత రాగి మాల్ట్ కలిపి యాడ్ చేసాం. ఇందులో యాలక పొడి వేసేసాం. పైన డ్రెస్సింగ్ లా బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కల్ని ఇట్లా కలిపిస్తే కొబ్బరి పాలతో రాగి మాల్ట్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా బలముగా ఉండే అవకాశం. ఇప్పుడు మనము సజ్జ గంజి ఎలా తయారు చేయాలో చూద్దామండి. సజ్జల్ని ముందే కొంచెం లైట్ గా వేయించేసి పొడి చేసుకుంటే మంచి కమ్మని టేస్ట్ వస్తుంది. ముందుగా 3 స్పూన్ల పొడిని తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా మంచిగా కలపాలండి. కలుపుకున్నాక ఒక 2 గ్లాసుల నీళ్లు స్టవ్ మీద పెట్టుకొని గిన్నెలో నీళ్లు బాగా వేడి అయినాకనే ఈ కలుపుకున్న సజ్జ పిండిని కలపాలి. కొంతసేపు గరిటెతో ఇలా అంటూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టిపోయే ప్రమాదం ఉంది. మంటని సిమ్ లో పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మిల్లెట్ గ్రూప్లలోనే అధికంగా ఫైబర్ ఉండేది ఈ సజ్జలోనే అండి. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. రోజు ఒక గ్లాస్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది, స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఉప్పు వేసుకోవచ్చండి. ఉప్పు ఆప్షనల్. అందులో మజ్జిగ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చంకీలా అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. హలో ఫ్రెండ్స్, ఈ మినీ షార్ట్ వీడియో అయితే 6 మంత్స్ బేబీస్ నుంచి 3 ఇయర్స్ కిడ్స్ వరకు చాలా యూస్ఫుల్ వీడియో. పిల్లలకి కోల్డ్ ఉన్నప్పుడు లేదంటే ఫ్రూట్స్ అవైలబుల్ లేనప్పుడు ఇలా అటుకుల జావ కానీ, ఓట్స్ పోరిడ్జ్ కానీ, రాగి మాల్ట్ కానీ చేసి పెట్టారంటే బాడీకి చలవ అండ్ వాళ్ళకి డైజెషన్ ఫ్రీ కూడా. ఇవాళ వీడియోలో అటుకుల జావ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ప్యాన్లో కొద్దిగా అటుకులను వేసుకుని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. చేతిలోకి కొద్దిగా అటుకులను తీసుకున్నప్పుడు అవి క్రష్ అవుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్లో పట్టుకుని గ్లాస్ జార్లో వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు అటుకుల పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. బౌల్లో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని తీసుకుంటే గ్లాస్ వాటర్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అటుకుల పౌడర్ అయితే పడుతుంది. కొద్దిగా సాల్ట్ లేదా బెల్లం యాడ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు కొంచెం ఇదైతే థిక్గా అవుతూ ఉంటుంది. ఒక్కసారి రోల్ బాయిల్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే అటుకుల జావ రెడీ. ఓట్స్ పోరిడ్జ్ అండ్ రాగి మాల్ట్ లింక్ అయితే కమెంట్స్ బాక్స్లో ఇచ్చాను. సబ్స్క్రైబ్.